జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తమిళనాడులో బీజేపీ పుంజుకుంటుందా? అన్నామలై మోదీ ఫార్ములా అక్కడ వర్కౌట్ అయిందా? ద్రవిడ దేశంలో కమలం పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ తొలుస్తున్నాయి. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎవరికి ఎన్ని వస్తాయో తెలియని పరిస్థితి. కానీ ఎన్నికల సరళిని సరిగ్గా అంచనా వేస్తే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్నది చూచాయిగా పసిగట్టవచ్చు. ఈ విధంగానే తమిళనాడులో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్న అంచనాలు కొందరు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అసలు ఆ రాష్ట్రంలోని ఎన్ని సీట్లు వస్తాయన్నది తెలుసుకుందాం. తమిళనాడు రాజకీయంగాను సాంస్కృతికంగాను బీజేపీకి ఎంతో ముఖ్యమైన రాష్ట్రం. పార్లమెంటు సీట్ల పరంగా చూసుకుంటే తమిళనాడులో 39 సీట్లు ఉన్నాయి. లోక్సభ సీట్ల సంఖ్యలో అతిపెద్ద రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తర్వాత తమిళనాడు ఉంటుంది. ఈ క్రమంలో రాజకీయంగా తమిళనాడులో సీట్ల సంఖ్యను పెంచుకోవడం బీజేపీకి ముఖ్యమే. అందుకే ఆ రాష్ట్రంలో కమలం పార్టీ తీవ్రంగా దృష్టి సారించింది. అంతేకాదు తమిళనాడు సాంస్కృతిక వారసత్వం పరంగాను దేశానికి అత్యంత ముఖ్యమైన రాష్ట్రం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని ఎక్కువ దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయి. బృహదీశ్వరాలయం, రామేశ్వరం వంటి చారిత్రాత్మక దేవాలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అయితే భారత సాంస్కృతిక వారసత్వం అంతా తమిళనాడులో ఉన్న అక్కడ ద్రవిడవాద భావజాలం ఎక్కువగా ఉంటూ వస్తుంది. బ్రిటిష్ పాలకులు నాటిన ద్రవిడవాద ఉద్యమ బీజాలు ఇప్పటికీ ఉన్నాయి. ఒకానొక దశలో తమిళనాడు భారత్లో భాగమే కాదని తమకు ప్రత్యేక దేశం కావాలని ఉద్యమించిన సందర్భాలు ఉన్నాయి. అందుకే బీజేపీ తమిళనాడుపై ప్రత్యేక దృష్టి సారించింది. తమిళనాడును భారత సాంస్కృతిక వారసత్వంలో భాగం చేసే ప్రయత్నంలోనే అక్కడ పుంజుకోవడము ముఖ్యమే అనే భావనకు వచ్చింది. బీజేపీ దేశవ్యాప్తంగా 2014లో అధికారంలోకి వచ్చిన అప్పటికి పార్టీ చాలా రాష్ట్రాల్లో పటిష్టంగా లేకపోవడంతో తమిళనాడుపై దృష్టి సారించలేదు. మోదీ మొదటిసారిగా పూర్తి మెజారిటీతో ప్రధానమంత్రి అయినా కూడా ఆ పార్టీకి ఇంకా హిందీ బెల్ట్ పార్టీ అనే పేరు ఉంటూ వచ్చింది. అందుకే ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ భారతదేశంలో పూర్తి స్థాయి పట్టు పెంచుకుంది. ఇక 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చాక కమలం పార్టీ తమిళనాడుపై పూర్తిగా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే అప్పటి వరకు ఏఐఏడీఎంకేతో పొత్తులో ఉన్న బీజేపీ ఇలా ఉంటే భవిష్యత్తులో ఎదగలేమని భావించింది. దీంతో సొంతంగానే ఎదగాలని అనుకుంది. అప్పుడే కమలం పార్టీలో తమిళనాడులో సింగం అనే పేరున్న అన్నామలై తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి ఊపు వచ్చింది. అన్నామలై చరిష్మాతో పాటు అమిత్ షా వ్యూహాలు తోడవడంతో తమిళనాడులో బీజేపీ ఎదుగుతూ వచ్చింది. ఒకానొక దశలో కొన్ని సర్వేలైతే తమిళనాడులో డిఎంకేకు బలమైన పోటీ బీజేపీనే ఇస్తుందని తెలిపాయి. ఏఐఏడీఎంకే కొన్ని ప్రాంతాలు 3వ స్థానానికి చేరుకుందని, ముఖ్యంగా రాజధాని నగరం చెన్నైలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీనే ఉందని తెలిపాయి. ఈ క్రమంలో బీజేపీ తమిళనాడులో 24 సీట్లలో పోటీ చేసింది. 20 సీట్లలో బీజేపీ అభ్యర్థులే పోటీ చేస్తున్న మిగిలిన 4 సీట్లలో ఎన్డీఏ నేతలు కమలం పార్టీ గుర్తుపైనే పోటీ చేస్తున్నారు. మిగిలిన సీట్లను తమ మిత్రపక్షాలకు కేటాయించారు. కమలం పార్టీ పోటీ చేస్తున్న సీట్లలో దాదాపు 5 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందంటారు విశ్లేషకులు. బీజేపీ తరపున తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై సైతం పోటీలో ఉన్నారు. కోయంబత్తూర్ లోక్సభ నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీకి ఎంతో పట్టు ఉంది. గతంలో కమలం పార్టీ గెలుపొందిన దాఖలాలు ఉన్నాయి. కోయంబత్తూర్ బాంబు బ్లాస్ట్ జరిగిన తర్వాత నుంచి కమలం పార్టీ ఇక్కడ తన పట్టును పెంచుకుంటూ వచ్చింది. దీంతో అన్నామలై ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలవచ్చనే అంచనాలున్నాయి. అందుకే పార్టీ అధిష్టానం అన్నామలైని ఇక్కడ నుంచి పోటీకి దింపింది. అన్నామలై ఎంపీగా గెలిస్తే ఆ రాష్ట్రంలో 2026లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీని ప్రధాన ప్రతిపక్ష స్థాయికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తన రాష్ట్రం కోసం పార్లమెంటులో కూడా నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఆ పార్టీ 5 సీట్లు గనక గెలుచుకుంటే కమలం పార్టీ తర్వాత టార్గెట్ ద్రవిడవాద భావజాలంపైనే ఉంటుంది. తమిళనాడును దాదాపు 70 ఏళ్లుగా ద్రవిడవాద పార్టీలే పాలించాయి. ఒకప్పుడు పెరియార్ రామస్వామి శిష్యులే డిఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలను నడిపించడం, ఈ 2 పార్టీలే ఆ రాష్ట్రాన్ని దశాబ్దాలుగా పాలించడం వల్ల అక్కడ హిందూ భావజాలానికి స్పేస్ లేకుండా పోయింది. ప్రభుత్వాలు సైతం పూర్తి హిందూ వ్యతిరేక భావజాలాన్ని అనుసరిస్తూ వచ్చాయి. అన్య మతాలకు పెద్దపీట వేసి హిందూ మతాన్ని చిన్నచూపు చూస్తూ వచ్చాయి. దేవుడు లేడనే పెరియార్ విగ్రహాలను దేవాలయాల ముందు ఉంచి కించపరిచే స్థాయికి చేరుకున్నాయి ప్రభుత్వాలు. కొద్ది నెలల క్రితమే డిఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు.
కేవలం ధర్మ వ్యతిరేకమే కాదు, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు వినిపించాయి. తమకు ద్రవిడ దేశం కావాలనే వ్యాఖ్యలు సైతం వినిపించాయి. దీనివల్లే తమిళనాడులో హిందూ భావజాలం, జాతీయవాదం పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ద్రవిడవాద భావజాలం కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాలేదు. కేరళ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో సైతం ఈ భావజాలం తాలూకు ఛాయలు కనిపిస్తాయి. అందుకే ఈ రాష్ట్రాల్లో సైతం ద్రవిడవాద భావజాలాన్ని తొలగించి సనాతన ధర్మ భావజాలాన్ని పెంపొందించాలంటే తమిళనాడు అత్యంత కీలకం. అందుకే ఈ రాష్ట్రంపై కమలం పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. బీజేపీ ఇక్కడ కేవలం మతపరమైన రాజకీయం మాత్రమే చేయలేదు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రయత్నించడం ద్వారా పుంజుకోవాలని భావించింది. అందుకే మోదీ ప్రతి విషయంలోనూ తమిళనాడులో సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు గుర్తు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. పార్లమెంటు ప్రారంభోత్సవంలో తమిళనాడు చారిత్రక సాంప్రదాయమైన సెంగోల్ రాజదండాన్ని పార్లమెంటు భవనంలో ప్రతిష్ఠించారు. ఒకప్పుడు నెహ్రూ దేశానికి తొలి ప్రధానిగా నియమితులైనప్పుడు ఈ సంప్రదాయాన్ని పాటించారు. కానీ ఆ తర్వాత సెక్యులరిజం పేరిట దీన్ని తొలగించారు. కానీ మోదీ ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించారు. దీంతో పాటు కాశీ తమిళ సంగమం, సౌరాష్ట్ర తమిళ సంగమం పేరిట తమిళనాడుకు ఉత్తర భారతానికి మధ్య సాంస్కృతిక వారధిని గుర్తు చేశారు. దీంతో పాటు 500 ఏళ్ల కలైన అయోధ్య రామాలయంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ సమయంలోనూ తమిళనాడులోని దేవాలయాలను మోదీ సందర్శించారు. రామాయణంతో సంబంధం ఉన్న దేవాలయ అన్నిటిలో మోదీ పూజలు చేశారు. ఈ విధంగా ఓవైపు మోదీ సాంస్కృతిక పునరుజ్జీవనం చేస్తుండగా మరోవైపు డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నామలై పోరాడారు. డీఎంకే పార్టీ తమిళనాడును చాలా కాలం పరిపాలించింది. కరుణానిధి హయాంలోనే ఆ పార్టీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటినీ అన్నామలై ఆధారాలతో సహా బయటపెట్టారు. ఐపీఎస్ స్టైల్లో ఏ కుంభకోణం ఎలా జరిగిందనే దానిపై ఆధారాలను క్రోడీకరించి డీఎంకే ఫైల్స్ అంటూ బయటపెట్టడంతో స్టాలిన్ ప్రభుత్వానికి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. దీనిపై ప్రజా కోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో పాటు స్టాలిన్ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై అన్నామలై పాదయాత్ర సైతం చేశారు. ఎన్మన్ ఎన్ మక్కల్ పేరిట పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. ప్రజలకు చేరువయ్యారు. దీంతో ప్రజలు సైతం అన్నామలైకి బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున జనం నీరాజనం పలికారు. అన్నామలై పోరాటంతోనే బీజేపీ ప్రస్తుతం తమిళనాడులో బాగా పుంజుకుంది. అందుకే ఒకప్పుడు ఏ మాత్రం స్థానం లేని చోట్ల ఇప్పుడు బీజేపీ 5 ఎంపీ సీట్లు గెలుచుకునే స్థాయికి వచ్చింది. ఈ విధంగా బీజేపీ కేవలం రాజకీయంగానే కాకుండా సైద్ధాంతికంగానూ తమిళనాడులో తన పునాదులను పటిష్టం చేసుకుంటుంది. ద్రవిడవాద భావజాలాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. తమిళనాడులో వేళ్లూరుకుపోయిన ఈ భావజాలాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని పునరుజ్జీవింపచేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కమలం పార్టీ గనుక 2వ స్థానానికి గనుక పుంజుకుంటే ఇక ఆ రాష్ట్రంలో డీఎంకే ఆశలు వదులుకోవాల్సిందే. ఇదే జరిగితే దేశ రాజకీయాల్లో ఒక బలమైన పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. విపక్ష కూటమిలోనూ డీఎంకే ప్రధాన పార్టీలో ఒకటి. అతిపెద్ద పార్టీ పునాదులు కదపడంతో పాటు ద్రవిడవాద భావజాలాన్ని తుదముట్టిస్తే ఇక దేశంలో ఒకే భావజాలం ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే మోదీ, అన్నామలై ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.